మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. సూర్యాపేటలో వినాయక చవితి నిమజ్జన శోభాయాత్ర ఎంతో అత్యద్భుతంగా జరుపుతున్నారు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసాం. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులనే వారిని అడిగి తెలుసుకుందాం శోభాయాత్ర ఎలా నడుస్తుంది, ఎలా జరుపుతున్నారు అనేది. హాయ్ అండి, మీరు చెప్పండి, శోభాయాత్ర ఎలా జరుపుతున్నారు? మీరు అందులో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? నమస్కారం అండి. సూర్యాపేట పట్టణంలో గత 74 సంవత్సరాలుగా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో ఈ యొక్క సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ప్రారంభంలో ఈ వేడుకలు ఎలా సాగేటివి అంటే, ఊళ్ళో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఉన్నటువంటి కొద్దిపాటి విగ్రహాలైన 10ల సంఖ్యలో ఉన్న విగ్రహాలన్నీ కూడా అప్పుడున్నటువంటి స్థానిక మార్కెట్ యార్డ్కి అన్నీ పిలిపించుకొని, ఆ ఉత్సవ విగ్రహ రథాలను పిలిపించుకొని, ఆ ఉత్సవ కమిటీ బాధ్యతలను పిలిపించుకొని ఒక మంచి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇప్పించే సాంప్రదాయం గతంలో ఉండేది. కాలక్రమేణా మారుతున్నటువంటి సమాజంలో పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా భక్తి భావన, ఆనాడు కొద్దిమందిలో ఉన్నటువంటి భక్తి భావన ఇవాళ మహిళల్లో, యువతలో, చిన్నారులో బాగా పెరిగిన కారణంగా విగ్రహాల సంఖ్య, విగ్రహాల ఆరాధన చేసే సంఖ్య బాగా పెరిగినాయి. ఈనాడు 493 సంఖ్య చేరుకున్న కారణంగా ఈ యొక్క సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్రని కొద్దిపాటి మార్పులతో మార్చడం జరిగింది. అప్పుడు అన్ని విగ్రహాలను ఒక దగ్గర పిలిపించి ఒక ఆధ్యాత్మిక ప్రవచనం ఇప్పించి కొనసాగే విధంగా ఉండేది. కానీ మానవ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ స్థానిక గణేష్ సెంటర్, పుల సెంటర్ ఉన్నటువంటి గణేష్ సెంటర్గా పిలువబట్టి ఈ పుల సెంటర్ నుంచి భానుపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క సామూహిక నిమజ్జనోత్సవ శోభాయాత్ర జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా ఒక మొట్టమొదటిగా వచ్చేటువంటి స్థానిక వేదాంత భజన మందిరం వాళ్ళ యొక్క విగ్రహం, అంటే వాళ్ళ విగ్రహం ఎందుకు ఎంచుకున్నామంటే, ఈ యొక్క నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా వాళ్ళ విగ్రహం పెట్టడం జరిగింది. కాబట్టి ఆ 74 సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క భానుపురి గణేష్ విగ్రహం ఉత్సవ సమితి ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి వేదాంత భజన మందిరం విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి స్థానిక పుర ప్రముఖులు, ఆనాడు మున్సిపల్ చైర్మన్ గారు ఉండే, కాలక్రమేణంగా రాజకీయ పరంగా పెరిగినటువంటి జిల్లా పెరిగిన దృష్ట్యా జిల్లాధికారులు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, మాజీ మంత్రివర్యులు కానివ్వండి, స్థానిక శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఉత్సవ కమిటీ బాధ్యుడికి వచ్చేసి ఈ యొక్క ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి శోభాయాత్రని లాంఛనంగా ప్రారంభించిన తర్వాతనే ఈ యొక్క సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర సాగుతూ ఉంది. ఎటువంటి కుల మత భేదాలు లేకుండా మత సమారసాన్ని వెల్లివిరిచే విధంగా మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, చూపలను ఆకట్టుకునే నృత్య విన్యాసంతో రకరకాలుగా ఈ యొక్క విన్యాసం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రశాంతంగా ఈ 493 విగ్రహాలను ఇప్పుడే ప్రారంభం జరిగింది. నాకు తెలిసి ఒక 10% మాత్రమే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి మరింత ఉత్సాహంగా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఉత్సవ కమిటీ వారి లడ్డు వేలం పాట ఏ విధంగా జరిగింది? ఉత్సవ కమిటీ వారి లడ్డు వేలం పాట చాలా ఘనంగా, ఉత్సాహంగా, మాకు కావాలనే ఒక ఆశాజనకంతో ఈరోజు పూర్తి స్థాయిలో, పోయినసారి 1,60,000 రూపాయలకు పోతే ఈసారి 2,20,000 రూపాయలు, ₹1,00,000 పెరిగింది. పోటీ మీద ఎంతో ఉత్కంఠంగా 1000 పెంచుకుంటూ ఒకేసారి 5,000, 10,000 ఆ విధంగా పెంచుకుంటూ ఎంతో ఆనందంగా నాకు కావాలనే ఒక ఆశాజనకంతో ఈరోజు పాల్గొన్నవారు ఎంతో భక్తులు. పోయినసారి ఇదే 1,20,000 రూపాయలకు తీసుకున్న అతనికి వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా జరగడం జరిగింది. కాబట్టి మళ్ళీ అదే వారు తీసుకోవడం ఇది ఒక ఆనందంగా అనిపించింది. మాకైతే ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఉత్సవ కమిటీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి చేరుకున్నాయి? దాదాపు ఈరోజు సూర్యాపేట పట్టణం వరకు అయితే మాత్రం 470-80 వరకు ఉన్నాయి. అటువంటి ఈరోజు ఇప్పటి వరకు నిమజ్జనం దాదాపు 100-120 ఇప్పటి వరకు నిమజ్జనం కావడం జరిగింది. సూర్యాపేట జిల్లా మొత్తం మాత్రం దాదాపు 3,000 పైన ఈరోజు వినాయకులు నెలకొల్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషంగా, మతాలకు, కులాలకు తేడా లేకుండా ఈరోజు ముస్లిం వారే స్వతహాగా ఒక 50 విగ్రహాలు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదే పూల సెంటర్కి ఇక్కడికి విచ్చేసి వాళ్ళు మజ్జిగ పంపిణీ, వాటర్ పంపిణీ, మతాలకు తేడా లేకుండా ఈరోజు సూర్యాపేట ఒక ఏ విధంగా అంటే రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా ఉన్న సూర్యాపేట అని చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల వలన ఇంకా ప్రజలపైన ఎటువంటి ప్రభావం జరుగుతుంది? ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అందరం కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉన్నప్పుడే అన్ని కూడా సోదర భావంతో కూడా అందరం ముందుకు పోతాం, అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం అయితే చెప్పుకోవచ్చు.
ఈ కమిటీలో పాల్గొని ఇవన్నీ నడిపించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు సూర్యాపేట పట్టణంలోని మరి నవరాత్రులు ముగించుకొని ఈ యొక్క గణనాథుల కమిటీలు వార్డులో నెలకొల్పిన కమిటీ వారందరూ కూడా ఈ రోజు 9వ రోజు నవరాత్రులు ముగించుకొని 10వ రోజు మరి సామూహిక మరి గణేష్ శోభాయాత్ర నిర్వహించుకొని ఈ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది సూర్యాపేట సద్దల్ చెరువులో. మరి ఈ సూర్యాపేట పట్టణంలో ఆనవాయితీగా వస్తున్న ఈ యొక్క శోభాయాత్ర మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ పాల్గొని ఈ శోభాయాత్రను ప్రారంభం చేసిన తర్వాత సూర్యాపేటలోని ఉన్న మరి 450 విగ్రహాలు కూడా 3వ రోజు 5వ రోజు మరి 9వ రోజు 10వ రోజు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు మరి ఈ యొక్క సూర్యాపేట పట్టణంలోనే ఉన్న 493 విగ్రహాలకు మరి మధ్యరాత్రి వరకు కానీ రేపు ఉదయం 12 గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 2వ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు ఇంకా ఈ సంవత్సరం దాదాపు మరి 100 పైన విగ్రహాలను ఎక్కువ ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పోలీసు బందోబస్తు కానీ కలెక్టర్ కానీ అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. క్రెయిన్ల ద్వారా మరి పెద్ద క్రెయిన్ల ద్వారా అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా అన్ని కమిటీల వారు ఈ యొక్క విగ్రహాలను మరి నిమజ్జనం చేసే వరకు కూడా ఆ కమిటీ వారందరూ కూడా బాధ్యత తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని తిరిగి వారి ఇళ్లకు చేరుకోవడం జరుగుతుంది. చూసారు కదండి, ప్రజలు పోటాపోటీగా లడ్డు మాకు కావాలి అంటూ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ₹1,00,000 ఎక్కువగా పలికినట్టు వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాము. ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మత కులాల భేదాలు లేకుండా అందరూ కూడా సేవలు అందిస్తున్నారు. మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నామని చెప్పడం మనం చూడవచ్చు. థ్యాంక్ యూ.